నిన్న విజయసాయిరెడ్డి ట్వీట్ తర్వాత అయినా సరే ప్రశ్నారావాన్ని సమర్థిస్తున్న వాళ్ళు తమ అభిప్రాయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంప చెల్లు అనిపించాడు విజయసాయిరెడ్డి. నిజానికి ఆ పార్టీకి సంబంధించిన మాజీ నాయకుడే, ఆ పార్టీకి సంబంధించిన మాజీ రాజ్యసభ సభ్యుడే. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంప అండ్ జగన్మోహన్ రెడ్డి గారి చెంప చెల్లు అనిపించాడు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో మారాలి. నిన్న విజయసాయిరెడ్డి గారు ఒక 3-4 అంశాలు ప్రధానంగా చర్చకు పెట్టారు. ఖచ్చితంగా అవి చర్చించాల్సిన అంశాలు. మనం రోజు చెప్తున్నాం. నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా మన వాదంతో ఏకీభవిస్తూ ట్వీట్ చేశారు. ఒకటి, అసలు ఈ ప్రశ్నారావను, ఈ ప్రకాష్ రాజు వీళ్ళంతా ఎవరు? వీళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు? వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు? వీళ్ళ తాతలు తండ్రులు ఎక్కడి వాళ్ళు? వీళ్ళ మూలాలు ఎక్కడివి? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పుడు ప్రకాష్ రాజు, ప్రశ్నారావను వీళ్ళు వేరే మతం అయితే కావచ్చు కాక, వీళ్ళు ఇప్పుడు హిందూ మతంలో లేరేమో, నాస్తికులు అని చెప్పుకుంటున్నారు, లేదా క్రిస్టియన్సో మొత్తానికి. కానీ వీళ్ళ మూలాలు, వీళ్ళ తాతలు తండ్రులు అయితే హిందూ మతమేగా. అంటే వీళ్ళ మూలాల మీద వీళ్ళు దాడి చేస్తున్నారు. వీళ్ళు ఏ సంస్కృతిలో అయితే పెరిగారో ఆ సంస్కృతి మీద ఇప్పుడు వీళ్ళు దాడి చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది విజయసాయిరెడ్డి గారు చెప్పదలుచుకున్న మాట. ఇంకొక మాట కూడా విజయసాయిరెడ్డి గారు చెప్పారు. మతం మారిన తర్వాత కూడా కులాన్ని ఎందుకు క్యారీ చేస్తున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి, ఆయన క్రిస్టియన్ మతంలోకి పోయారు. మరి క్రిస్టియన్ మతంలో పోయిన తర్వాత రెడ్డి అని పేరు ఎందుకు పెట్టుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏంది? రెడ్డి అనేది హిందూ మతంలో ఉన్న కులం. మతం మారిన తర్వాత కులం ఏంటి? క్రిస్టియన్ మతంలో కులం ఉంటే ఆ కులాన్ని ఫాలో కావాలి. అక్కడ కులం లేదు. కులం లేనప్పుడు క్రిస్టియన్ ఇది క్రిస్టియన్. మళ్ళీ అక్కడికి పోయి కూడా రెడ్డి పదాన్ని క్యారీ చేయటం ఏంటి? హిందూ మతంలో ఉన్నప్పుడు రెడ్డి కావచ్చు, కానీ మతం మారాక ఇప్పుడు ప్రధానంగా కమ్మ సమాజ వర్గం, రెడ్డి సమాజ వర్గం చాలామంది ఓసీల్లో కన్వర్ట్ అవుతున్నారు. కన్వర్ట్ అయిన తర్వాత కూడా ఆ కులాన్ని అక్కడ క్యారీ చేస్తున్నారు అనేది విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట. పైగా హిందూ మతంలో ఉన్న దళితులు క్రిస్టియానిటీలోకి మారితే దళిత క్రిస్టియన్లు అయిపోతారా? ఎట్టవుతారు? అక్కడ దళితులు అనే వాళ్ళు ఉన్నారా క్రిస్టియానిటీలో? లేరు కదా. అసలు క్రిస్టియానిటీలో కులం లేదు. దళితులు అనే పదం హిందూ మతంలోది. హిందూ మతంలో ఉన్న కులం అది. హిందూ మతంలో ఉన్నంతకాలం వాళ్ళు దళితులుగా ఉంటారు. దళితులకు ఉన్న అన్ని హక్కులు వాళ్ళు అనుభవిస్తారు. హిందూ మతం నుంచి క్రిస్టియన్ మతంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కులం ఉంటే కులాన్ని అనుభవిస్తారు, కులం లేకపోతే కులం లేనట్టుగా ఉంటారు. అక్కడ కులం లేదు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కాబట్టి కులం లేనట్టుగానే ఉంటారు. కానీ హిందూ మతంలో ఉన్న కులాన్ని క్రిస్టియన్ మతంలో కూడా ఎలా ఫాలో అవుతారు? ఇది విజయసాయిరెడ్డి గారు వేసిన ఒక బేసిక్ క్వశ్చన్. దీనికి సమాధానం రావాల్సిన అవసరం ఉంది. అంటే కులాల ఆధారంగా ఉన్న ఫలాలు అనుభవించటానికి మతం మారినా సరే కులాన్ని తీసుకెళ్తారా? ఇది తప్పు కదా. పైగా మన దేశం మీద, మన సంస్కృతి మీద, హిందూ మతం మీద ఒక కుట్రపూరితంగా దాడి జరుగుతుంది. మనంతా ఐక్యంగా ఉండాలి, దాన్ని ఎదుర్కోవాలి. ఇది విజయసాయిరెడ్డి గారు చెప్పిన మాట. అది కనపడుతుందిగా, క్లియర్గా కనపడుతుంది కదా. చూడండి, ప్రశ్నారావును అరెస్ట్ కాగానే వాళ్ళ టీం అంతా ఏకమైపోయింది. జడా శ్రవణ్, తులసి చందు, జగన్మోహన్ రెడ్డి, ప్రకాష్ రాజు వీళ్ళంతా ఒకటైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఒకటైపోయారు. వాళ్ళని ఐక్యంగా ఎదుర్కోవాలంటే మనం ఒకటి కావాల్సిన అవసరం లేదా? వాళ్ళంతా కష్టం వచ్చినప్పుడు వాళ్ళంతా ఐక్యంగా ఉన్నారు. మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం లేదా? సో ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.